నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హనుమంత వాహన సేవలో శ్రీరామచంద్రమూర్తి దర్శనం, సహస్ర కలశాభిషేకంలో శ్రీ సీతారాముల దివ్య సోయగం. ఈ నెల 23వ తేదీ నుండి గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు. ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర. తిరుచి ఉత్సవంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని కటాక్షం. శ్రీనివాస మంగాపురంలో ఘనంగా మాసోత్సవం. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఉత్సవ శోభ. మహాలింగార్చనలో మహాదేవుని దర్శించుకున్న భక్తులు. ప్రియ హనుమంత వాహన సేవలో శ్రీరామచంద్రమూర్తి దివ్యానుగ్రహం భక్తులను పరవశులం చేసింది. తిరుపతిలోని సుప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వైశాఖ మాసం అమావాస్య సందర్భంగా శనివారం సీతారామ లక్ష్మణులకు సహస్ర కలశాభిషేకం అనంతరం కోదండరాముని హనుమంత వాహన సేవలు కనుల పండుగ జరిగాయి. తిరుపతిలో జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా వెలసిల్లుతున్న శ్రీ కోదండరామాలయంలో శనివారం ఉదయం సీతారాములకు సహస్ర కలశాభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి నెల అమావాస్య నాడు సహస్ర కలశాభిషేకాన్ని విశేషంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలోని మహామండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పీఠంపై సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి కౌతుకమూర్తులను, మరో పీఠంపై విశ్వక్సేనుల వారిని, అలాగే వేరొక పీఠంపై సీతారాముల ఉత్సవమూర్తులను వేంచెబు చేశారు. ఆపై పవిత్ర పరిమళ ద్రవ్యాలను నింపిన సహస్ర కలశాలను స్థాపన చేశారు. ఆలయ అర్చకులు పుణ్యాహవచనం, విశ్వక్సేనారాధన, సంకల్ప పూజలను పూర్తి చేసిన అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పవిత్ర ద్రవ్యాలతో సీతారామ లక్ష్మణులకు సహస్ర కలశాభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. दशरथ राम निज सत्य काम, नमो नमो काकुत्स राम राम. दशरथ राम निज सत्य काम, नमो नमो काकुत्स राम राम. दशरथ राम करुणानिधि राम कौसल्यानंदन राम, परम पुरुष सीतापति राम. करुणानिधि राम कौसल्यानंदन राम, परम पुरुष सीतापति राम. शरधि बंधन राम, शरधि बंधन राम, सवन रक्षक राम, गुरुतर रविवंश कोदंड राम. शरधि बंधन राम, सवन रक्षक राम, गुरुतर रविवंश कोदंड राम राम.
దశరథ రామ ధనుజహరణ రామ దశరథ సుత రామ వినుతామర స్తోత్ర విజయ రామ ధనుజహరణ రామ దశరథ సుత రామ వినుతామర స్తోత్ర విజయ రామ. అనంతరం శనివారం సాయంత్రం హనుమంత వాహన సేవను నిర్వహించారు. శ్రీరామచంద్రమూర్తికి అర్చకులు సకల బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి హనుమంత వాహనంపై ఆశీనులను చేశారు. ఆపై పరంధామునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ హనుమంత వాహన సేవను కనుల పండుగ నిర్వహించారు. భక్తులు రామయ్య తండ్రికి అడుగడుగున కర్పూర హారతులు సమర్పించారు. పరిరావణాంతక ఆదిత్య కుల రామ గురు మౌనులను గాచే కోదండ రామ హరనహల్య పాలిటి దశరథ రామ హరురాణి నుతుల లోకాభిరామ. అతి ప్రతాపముల మాయా మృగాంతక రామ సుత కుశలవ ప్రియ సుగుణ రామ. అతి ప్రతాపముల మాయా మృగాంతక రామ సుత కుశలవ ప్రియ సుగుణ రామ. వితత మహిమల శ్రీ వెంకటాద్రి రామ వితత మహిమల శ్రీ వెంకటాద్రి రామ. మతిలో నబాయని మనువంశ రామ జయ జయ రామ సమర విజయ రామ. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల కరపత్రికను శనివారం ఈవో బంగ్లాలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ఆవిష్కరించారు. మే 23వ తేదీ నుండి 31వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల కరపత్రికను ఆవిష్కరించిన టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర అధికారులతో మాట్లాడుతూ శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు భక్తి, ఆధ్యాత్మికత, సంప్రదాయ వైభవాలకు ప్రతీకగా నిలిచేలా నిర్వహించాలని సూచించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, డాక్టర్ ఏ శరత్, సివిఎండ్ఎస్ఓ కేవి మురళీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈఓ ఏబి నారాయణ చౌదరి, ఆలయ అర్చకులు ఈవోను ఘనంగా సత్కరించి వేదాశీర్వచనం పలికారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైశాఖ మాసం శనివారం సందర్భంగా స్వామివారికి తిరుచి సేవ నేత్రపర్వంగా జరిగింది. ప్రతి శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం సాయం సంధ్యవేళ స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా చల్లటి సాయంత్రం వేళ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులు అందజేసిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాస మంగాపురం ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం మనోహరంగా జరిగింది. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామి అమ్మవార్ల తిరుచి ఉత్సవాన్ని వీక్షించి తరించారు.
తిరుమల తిరుపతి దేవస్థానంకు శనివారం దాతలు ఒక ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా అందజేశారు. చెన్నైకు చెందిన వర ఫ్యూచర్ ఎల్ఎల్పి సంస్థ చైర్మన్ వర్ధమాన్ జైన్ శనివారం ఉదయం టీటీడీకి ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా అందజేశారు. ఈ మేరకు దాత తిరుమల క్షేత్రంలో శ్రీవారి ఆలయం ముందు నూతన బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించి బస్సుకు సంబంధించిన పత్రాలు, తాళాలను టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ సందర్భంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి దాతతో కలిసి బస్సులో ప్రయాణించి ప్రయాణికులకు ఈ బస్సు చాలా సౌకర్యవంతంగా ఉందని దాతను అభినందించారు. కాగా ఈ బస్సును తిరుమలలో భక్తుల సౌకర్యార్థం ఉచిత బస్సుగా వినియోగించనున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, టీటీడీ మాజీ బోర్డు సభ్యులు డిపి అనంత, తిరుమల ట్రాన్స్పోర్ట్ డిఐ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా భాసిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో మహాలింగార్చన ఘనంగా జరిగింది. మాస శివరాత్రి, వైశాఖ మాసం అమావాస్య పూజల్లో భాగంగా ముందుగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని మండపంలో అర్చకులు 500 మృత్తికా లింగాలను ప్రతిష్ఠించి గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. అనంతరం ఆ మృత్తికా లింగాలకు నమక చమక రుద్ర పారాయణాదులతో అభిషేకం నిర్వహించారు. అనంతరం లింగాకారంలో పేర్చిన పిండి దీపాలను వెలిగించి మహాలింగార్చన కార్యక్రమాన్ని భక్తిరస భరితంగా నిర్వహించారు. భక్తులు హరహర మహాదేవ నామస్మరణలు చేస్తూ మహాలింగార్చనలో మహాదేవుని దర్శనం చేసుకున్నారు. చిత్తూరు గిరింపేటలోని బౌండ్ వీధిలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పుష్కర కుంభాభిషేక వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయాత్పూర్వమే ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అర్చకులు సకల ఉపచారయుక్తంగా మహాసంకల్పపూర్వకంగా నిత్య కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం యాగమండపంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశారాధన నిర్వహించారు. ఆపై విశేషంగా హోమాది క్రతువులను పూర్తి చేసి లఘు పూర్ణాహుతి సమర్పించారు. సృష్టిలో అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తికి మరో రూపం అమ్మ. అపురూపమైన ఆప్యాయతకు అసలైన నిర్వచనం అమ్మ. అల్లరి కన్నయ్యకు కొసరి కొసరి తినిపించిన, చెట్టుకు కట్టి మందలించిన అమ్మ ప్రేమ ముందు భగవంతుడు సైతం పసి పిల్లాడిలాగా మారి మారాం చేస్తాడు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఆశ్రయమిచ్చి ఆకలి దప్పులు తీర్చిన మహితాత్మురాలు వకుళమాత. తిరుపతి సమీపంలోని పేరూరు బండపై నెలవైన తిరుమల శ్రీవారి మాతృమూర్తి శ్రీ వకుళమాత దేవాలయంపై విశేష కథనం మీకోసం. ద్వాపర యుగంలో గోకులనందనుడి అపురూప లీలలను స్వయంగా ఆస్వాదించిన పరమపావన మాతృమూర్తి యశోదాదేవి. ఆ యశోదాదేవియే కలియుగ దైవం శ్రీనివాసుడి మాతృమూర్తి వకుళమాత అని పురాణ కథనం. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడికి తల్లిగా పూజలందుకుంటున్న వకుళమాత పద్మావతి శ్రీనివాసుల పరిణయానికి అనుసంధానకర్తగా వ్యవహరించినట్లు శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం పురాణం తెలియజేస్తోంది. తిరుమలలో శ్రీవారికి సర్వకాలాల్లో ఆగమోక్తంగా నివేదించే నైవేద్యాలను స్వయంగా వకుళమాత పర్యవేక్షిస్తుంటారని ఐతిహ్యం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మాతృమూర్తి వకుళమాత నెలవైన ఏకైక క్షేత్రం తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలోని పేరూరు బండ. పేరూరు చెరువు ఉండడంతో ఈ ప్రాంతం పేరూరు గ్రామంగా, పేరూరు బండగా ప్రసిద్ధి చెందింది. నిజానికి ఈ ప్రాంత ప్రాచీన నామం పెరియారి, అంటే తమిళ భాషలో పెద్ద చెరువు అనే అర్థం. గతంలో ఈ చెరువు నుంచి పారే నీటి కాలువలతో ఇక్కడ అంతా సస్యశ్యామలంగా ఉండేది. పేరూరు గ్రామంలో పేరూరు బండపై మధ్యయుగ కాలం 15వ శతాబ్దంలో విజయనగర రాజుల పాలనలో వకుళమాత ఆలయ నిర్మాణం జరిగింది. శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయాన్ని పునర్నిర్మించి 2022వ సంవత్సరం జూన్ 23వ తేదీ టీటీడీ మహాసంప్రోక్షణ నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. శ్రీ వకుళమాత ఆలయం ఎంతో ప్రాచీనమైనదని ఇక్కడ లభించిన చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. వకుళమాత ఆలయం రాజగోపురం ముందు భాగంలో ఉన్న రాతిపై కుళోత్తంగ చోళ 3 పేరూరు శాసనం తమిళ లిపిలో ఉంది.
కులోత్తంగ చోళుడు 1198వ సంవత్సరం తన 20వ పరిపాలనా సంవత్సరంలో ఈ శాసనం వేయించినట్లు తెలుస్తోంది. పులియూర్ కొట్టానికి చెందిన ఒక వ్యక్తి జయగుండ చోళ మండలం తిరువెంగడ కొట్టము కడుపూర్ నాడులోని తలయ్యార్ పేరూరులోని అచాండ విన్నకర్ ఆలయంలో అంచాడ విన్న కర పెరుమాల్ వారి దేవేరి పిరాట్టియార్ను అంటే అమ్మవారిని ప్రతిష్ఠ చేసినట్లు ఈ శాసనం ద్వారా తెలుస్తోంది. 3 అంతస్తులతో 5 బంగారు కలశాలతో ఆలయ మహారాజగోపురం శోభాయమానంగా దర్శనమిస్తుంది. ఈ రాజగోపురంపై నలువైపులా గరుత్మంతుడు, ఆంజనేయ స్వామి, జయ విజయులు, పలు దేవతామూర్తులు కొలువుదీరారు. ఆలయ రాజగోపురం దాటగానే ముఖమండపం కనువిందుగా నెలవై ఉంది. ముఖమండపం పైభాగంలో అష్టలక్ష్ముల చిత్రరూపాలు నేత్రపర్వంగా దర్శనమిస్తుంటాయి. ముఖమండపం దాటి లోపలికి వెళ్లగానే అంతరాలంకు పైభాగంలో నలువైపులా కొలువైన శ్రీ వకుళమాత మూర్తులు ఆకట్టుకుంటున్నాయి. అమ్మవారి ఆలయానికి కుడివైపు ఉగ్రాణం, పోటు ఉన్నాయి. ఆలయ ప్రదక్షిణ చేసి గర్భాలయంలోని వకుళమాతను దర్శించుకున్న భక్తులకు వెలుపలకు రాగానే తిరుమల ఆనంద నిలయం విమాన వెంకటేశ్వర స్వామి వారి తరహాలోనే ఇక్కడ ఏర్పాటు చేసిన విమాన వకుళమాతను దర్శించుకుంటున్నారు. తిరుమల యాత్రకు విచ్చేసే భక్తులు శ్రీవారి మాతృమూర్తి వకుళమాత ఆలయాన్ని సందర్శించి అమ్మవారి మెండైన అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. మంత్రాలయంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో వైశాఖ మాసం అమావాస్య పూజలను విశేషంగా జరిపారు. ఈ సందర్భంగా అర్చకులు భక్తుల సమక్షంలో శ్రీ రామలింగేశ్వరునికి ముందుగా సంకల్ప పూజలను నిర్వహించారు. ఆపై స్వామివారికి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పలు రకాల ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. గౌరీ ప్రియాయ రజనీశ కళాధరాయ కాలాంతకాయ భుజగాధిప కంకణాయ గంగాధరాయ గజరాజ విమర్దనాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణ వీధులు గంగమ్మ తల్లి నామస్మరణలతో మారుమ్రోగాయి. పట్టణంలోని శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి జాతర వైభవంగా ముగిసింది. ఈ సందర్భంగా గంగమ్మ తల్లి శిరస్సు ఊరేగింపు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. భక్తులు డప్పు వాయిద్యాలు, జానపద కళారూపాలతో సందడి చేస్తూ గంగమ్మ తల్లి శిరస్సు ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. జగదోద్ధారిణి జననీ శంకరి జయ భయంకరి శాంభవివే బీజాక్షర సుమ పూజిత వాసవి జయ జగదీశ్వరి కన్యకవే. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ ధన్వంతరి భగవాన్ శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో వైశాఖ మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. వైశాఖ అమావాస్య సందర్భంగా ఆరోగ్య ప్రదాత
శ్రీ ధన్వంతరి భగవాన్ మూలమూర్తికి ఉత్సవమూర్తికి అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచార కైంకర్యయుక్తంగా మంగళాభిషేకాలను నిర్వహించారు. ముందుగా స్వామివారికి పవిత్ర జలాలు, ఆపై వనమూలికలతో, అనంతరం పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చి విశేషంగా ఆరాధనలు నిర్వహించారు. భక్తులు శ్రీ ధన్వంతరి భగవాన్ ఆరాధనలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. మంత్రాలయంలో కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైశాఖ మాసం సందర్భంగా విశేష ఆరాధనలు నిర్వహించారు. మాధవ మాసంగా పేరుగాంచిన వైశాఖ మాసంలో ఆఖరి శనివారం అమావాస్య పర్వదినం సందర్భంగా ముందుగా స్వామివారికి సంకల్ప పూజలతో షోడశోపచారాధనను పూర్తి చేశారు. అనంతరం అర్చకులు వేద మంత్రోచ్చరణలతో స్వామివారికి పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో ఆగమోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతపురం నగరం రెవెన్యూ కాలనీలోని రామాలయంలో శని భగవానుడి జయంతి ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కోదండరాముని ఆలయ ప్రాంగణంలోని నవగ్రహ మండపంలో నవగ్రహాలకు అభిషేక ఆరాధనలు జరిపి పుష్పమాలలతో చూడ చక్కగా అలంకరణలు చేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి నవగ్రహ శాంతి హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు విశేషంగా తరలివచ్చి హోమాలలో పాల్గొని దోష నివారణ పూజలు జరుపుకున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అగ్రహారంలోని శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో నవగ్రహాలకు తైలాభిషేకాన్ని నిర్వహించారు. అమావాస్యను పురస్కరించుకుని అర్చకులు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని నవగ్రహాల మండపంలో నవగ్రహాలకు నువ్వుల నూనెతో తైలాభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పాలు, అక్షింతలతో పూజలు చేసి నల్లటి వస్త్రం సమర్పించారు. ఖమ్మం జిల్లా మధురలోని శ్రీ మృత్యుంజయ స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. అమావాస్య సందర్భంగా భక్తులు అర్చకుల సూచనలతో మహాలింగానికి పలు రకాల విశేష సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని జరుపుకున్నారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన మూలమంత్ర హోమాలలో భక్తులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని తులసీనగర్ శ్రీ భక్తాంజనేయ స్వామివారి దేవాలయం భక్తులతో కళకళలాడింది. అమావాస్య సందర్భంగా అశేషంగా భక్తులు ఆలయానికి తరలివచ్చి అర్చకుల సూచనలతో ఆలయ ప్రాంగణంలో బారులు తీరి దోష నివారణ పూజలు జరుపుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని నవగ్రహ మండపంలో నవగ్రహాలకు తైలాభిషేకం జరుపుకొని నువ్వులను సమర్పించారు. కడప ఆకుల వీధిలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ కాశీ విశ్వేశ్వరునికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో నందీశ్వరునిపై వేంచేపు చేసిన అర్చకులు ప్రత్యేక ఆరాధనలతో సేవించి కర్పూర హారతులు అందజేశారు. ఆపై స్వామివారిని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువెళ్లి పల్లకీపై ఆసీనులను చేశారు. అనంతరం భక్తుల హరహర మహాదేవ నామస్మరణలు, కళా బృందాల కళా ప్రదర్శనల నడుమ కడప పురవీధుల్లో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారికి పల్లకీ ఉత్సవం
కనువిందుగా జరిగింది. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.